కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ, ఆన్లైన్లో వీక్షిస్తున్న వారందరికీ కూడా సబ్బాత్ షలోం. ఈ వారంలో మొదటి దినమున మనము పండుగ ఆచరించాము. ఏంటి ఆ పండుగ? దయచేసి అందరు చెప్పాలి. ఏ పండుగను ఆచరించాము మనం మొదటి దినమున? షావోతు. షావోతు అంటే ఆ పరమ తండ్రి పరిశుద్ధాత్మను కుమ్మరించే పండుగ. అయితే ఆ పరిశుద్ధాత్మ కుమ్మరించడానికి కారణం ఏమిటి అంటే, మనందరము పరిశుద్ధమైన నామంలో బాప్టిజం పొందుకున్నాము, ఆయన రక్తం సేవించాము, ఆయన శరీరం భుజించాము. కానీ ఇంకా మనము శరీరముతోనే మనము జీవిస్తున్నాము. కాబట్టే శరీరం యొక్క కోరికలన్నీ చంపివేయడం కోసము పరిశుద్ధాత్ముడు మన శరీరములో అమర్చిన ఆత్మకు, దీపమైనటువంటి ఆత్మకు పరిశుద్ధాత్మ కుమ్మరించి, పరిశుద్ధాత్మ చేత ఎందరైతే ఆ శరీరమును అణిచివేసుకొని, శరీర క్రియలను చంపుకొని, శరీరేచ్ఛలను విడిచిపెట్టి పరిశుద్ధమైనటువంటి సన్నిధిలో పరమతండ్రి యొక్క మహిమను, ఆయన దీవెనలను, ఆయన ఆశీర్వాదాలను స్వతంత్రించుకోవడానికే ప్రత్యేకపరిచిన ఈ పండుగ షావోతు. ఎంతమంది మనము ఈ పరిశుద్ధాత్మను మనము పొందుకున్నాము? మనం ఈ దినం యొక్క వాక్యం ద్వారా మనము పరీక్షించుకుందాము. మొట్టమొదటిగా మనం చదువుకున్న రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం చదివిన తర్వాత మన మధ్యలో ఉన్న స్వప్నక్క ప్రార్థన చేస్తారు. స్వప్నక్క మైక్ ఇవ్వండి. రోమీలకు రాసిన పత్రిక 8:14. ఎలోహిము ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ ఎలోహిం కుమారులై ఉందురు. మళ్ళా చదువుతున్నాను. ఎలోహిం ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ ఎలోహిం పిల్లలై ఉందురు. పరమతానికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, యాషవా మెస్సయ్య, నీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన, అత్యున్నతమైన నామమును బట్టి నీకు వందనాలు, స్తోత్రములనైనా. నా తండ్రివైన యెహోవా, గడిచిన సబ్బాతు నుంచి సబ్బాతు వరకు నీ కృపలో, నీ రెక్కల నీడలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రములనైనా. నా తండ్రి, నేను 6 దినములు సృష్టి యావత్తును కంప్లీట్ చేసి 7వ దినాన విశ్రమించి దాన్ని పరిశుద్ధపరిచి ఆశీర్వదించి తరతరాలకు ఒక కట్టడగాను, నిత్య నిబంధనగాను, నీ ప్రజలకు గుర్తుగాను ఇచ్చిన సబ్బాతును బట్టి నాయన, మరి మమ్మల్ని అందరినీ నీ ఆలయంలో నాయన నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. యాషవా మెస్సయ్య నాన్న, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీతిమంతుడా నాయన, నా తండ్రి, మరి వాసు బ్రదర్ నీ వాక్యము చెప్పడానికే నాయన నిలబడి ఉండగా నీ ఆత్మతో ఆయనను అభిషేకించండి నాయన. నా తండ్రి, ఎలాంటి డిస్టర్బెన్సెస్ రాకుండా సహాయం చేయండి. నా తండ్రివైన యెహోవా, యాషవా మెస్సయ్య రాజా, నాయన వినబోయే వాక్యము మా జీవితాలలో నాయన మీరు యాక్టివేట్ చేయండి తండ్రి. నాయన, నా తండ్రి, మరి ఒకసారి నాయన వాసుని బలిష్టమైన చేతులకు అప్పచెప్పుకుంటూ యాషవా మెస్సయ్య పరిశుద్ధ నామమునే అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అక్క. సో మనం నేర్చుకోవాల్సినటువంటి ఏమిటి అంటే, ఏదో పండుగలు ఏదో ఆచార రీతిగా మనము పండుగ ఆచరించడము కాదు. మనము ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ దానిని నెమరు వేసుకుంటూ ప్రతి నిత్యము మన యొక్క శరీరాన్ని నలగగొట్టుకొని మన ఆత్మకు నిమ్మలము కలుగజేయడమే పరమతండ్రి యొక్క సంకల్పము ఈ షావోతు పండుగ. కాబట్టి మనందరము ఈ పరిశుద్ధాత్మను మనం పొందుకున్నప్పుడే ఆయన మందిరముకు రావడానికి అర్హులము, ఆయన నామమును ఉచ్చరించడానికి యోగ్యులము, ఆయన పరిశుద్ధ విశ్రాంతి దినము ఆయన సన్నిధిలో చేరడానికి ఒక భాగ్యము. ఎందరమైతే ఈ భాగ్యాన్ని మనము కాపాడుకుంటామో ఆశీర్వదించబడతాము. కానీ ఎందరమైతే నిర్లక్ష్యముతో
దీనిని ఆచరించాల్సిన విధముగా ఆచరించకపోయినటువంటి వారము ఆయన యొక్క శిక్షకు పాత్రులమవుతాము సుమ. కాబట్టి పరిశుద్ధుని యొక్క ప్రణాళిక, ఆయన మానవుల పట్ల ఉన్నటువంటి ఒక సంకల్పము ఎంత గొప్పది అంటే, అందుకే ఈ ఆకారము కేవలము ఆయన ఆకారము కేవలం మనుష్యులకు మాత్రమే ఇచ్చాడు. ఇది గొప్ప ధన్యత సుమ. కానీ ఈనాడు మనము మన ఆకారాన్ని చూసుకొని మనము గర్విస్తున్నాము. మనలో అందం ఉన్నదని, మనలో ధనం ఉన్నదని, మనకు పర్సనాలిటీ ఉన్నదని, మనకు అండబలం ఉన్నదని, కండబలం ఉన్నదని విర్రవీగుతున్నాము. కానీ అది శరీరేచ్ఛలకు బానిసలైనటువంటి వారు మాత్రమే ఆ ఆత్మచేత నడిపించబడతారు. కాబట్టి ఎవరు పరమతండ్రి యొక్క ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దీనులై సాత్వికమైనటువంటి మనసు కలిగి పరమతండ్రి యొక్క పాదాల చెంత ఆయన వాక్యము నీడలో, ఆయన వాక్యపు వెలుగులో, ఆయన యొక్క వాక్యపు సన్నిధిలో వారిని శరీరాన్ని కడుగుకొని ఆత్మను శుద్ధి చేసుకొని పరిశుద్ధాత్మను స్వతంత్రించుకొని నీతికి వారసులముగా పరిశుద్ధమైన సన్నిధిలో ఆయన పరమతండ్రి యొక్క మాటలను విని విడిచిపెట్టి వారముగా కాకుండా వాటిని అన్వయించుకొని మనల్ని మనము సరిచేసుకోవడమే పరమతండ్రి యొక్క ప్రణాళిక సుమ. కానీ కొంతమంది అలా చేయకుండా ఇంకా నిర్లక్ష్యంగానే ఉంటున్నారు. వారిని కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 16-17. భక్తిహీనులతో ఎలోహిం ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించదవేమి? నా నిబంధన నీ నోట వచించదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా? దిద్దుబాటు నీకు అసహ్యము కదా? నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. చాలమ్మా. భక్తిహీనులతో ఎలోహిం సెలవిచ్చుచున్నాడు. మనల్ని ఆయన ప్రేమించింది, ఆయన రక్తం కార్చింది, మనల్ని సజీవులుగా నిలబెట్టింది ఆయన భక్తులుగా ఉండాలని. కానీ మనమేం జీవిస్తున్నాం? మనం భక్తిహీనులంగా జీవిస్తున్నాము. భక్తిహీనులముగా జీవిస్తూ మనము ఆయన బిడ్డలమ్మని మనము నటిస్తున్నాము. ఎందుకంటే నామకార్థంగా ఆయన పండుగలు ఆచరిస్తున్నాము, కానీ మన మనసు ఎక్కడో కేంద్రీకృతం అవుతుంది, ఎక్కడో ఆలోచనలు వెళ్తున్నాయి. పరమతండ్రి వాక్యానికి ఎంత మట్టుకు మనము విలువనిస్తున్నాము, ఆ వాక్యంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఎంతవరకు మనము ఆస్వాదిస్తున్నాము అనేది మనము గ్రహించలేకపోతున్నాము. కాబట్టి అందుకే అట్లాంటి వారిని నా కట్టడలు వివరించుటకు నీకేమి పని అంటే, పరమతండ్రికి ఇష్టానుసారముగా జీవించక వేషధారణతో ఉన్నటువంటి మనసు కలిగినటువంటి అనేకులు ఈ కట్టడల గురించి బోధించినప్పుడు పరమతండ్రి వారిని హెచ్చరిస్తున్నాడు. నా నిబంధన నీ నోట వచించదవేమి? కాబట్టి పరమతండ్రి యొక్క చిత్తానికి విరుద్ధముగా శరీరం యొక్క క్రియల మాయలో పడి పరిశుద్ధాత్మకు మనము దుఃఖము కలగజేస్తూ పరమతండ్రిని మనము ఆయాసపరుస్తూ ఆయనకు వేదన కలగజేస్తున్నాము సుమ. కాబట్టి మనము జీవించినటువంటి జీవితము ఇక శరీరముతో మనము చచ్చిపోతేనే మనము ఆత్మతో జీవించగలుగుతాము సుమ. ఈ శరీరానికి ఆత్మకు కలిగేటువంటి వైరములో మనము శరీరానికి విజయం అప్పగిస్తే మనం మరణానికి వెళ్ళిపోతాము సుమ. ఎప్పుడైతే ఆత్మానుసారంగా మనము జీవించి ఆత్మచేత మనం నడిపించబడతామో అప్పుడే మనము పరలోక మహిమను మనం చూడగలము. పరిశుద్ధాత్మని యొక్క సహవాసం మనలో ఉంటుంది, పరమతండ్రి యొక్క కృప మన పక్షమున ఉంటుంది. మన కుటుంబంలో ఎన్నడూ ఎలాంటి దుఃఖము వేదనలు కలగవు సుమ. పరమతండ్రికి స్తోత్రం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనము. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి.
నీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అలాగే 17-18 చదవమ్మా. మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి. పరమతండ్రికి స్తోత్రం. పాపమునకు విముఖులుగా ఉండి హృదయపూర్వకంగా పరమతన్నికి దాసులై ఆ ఆత్మచేత మనము నడిపించబడిన వారము కాబట్టి పాపము నుంచి విమోచించబడి షావోతు పండుగ రోజు ఆయన పరిశుద్ధాత్మ చేత మనము ఆ పరమతన్ని ఆ పరిశుద్ధాత్మను మనము ఆస్వాదించి మనని దాన్ని పొందుకున్నాము. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ పరిశుద్ధాత్మను పొందుకున్నామో శరీరేచ్ఛలను పూర్తిగా విడిచిపెట్టి పరమతని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మాత్రమే మన జీవితం కొనసాగాలి. కానీ లోకానుసారమైనటువంటి మనసు, శరీరానుసారమైనటువంటి మనసు మనలో చచ్చిపోతేనే కానీ నూతన జీవము ఆరంభించబడదు సుమా. ఇదే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26 నుంచి 28 వరకు. ఇది నేను చదువుతానమ్మా. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలా అనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. పరమతండ్రికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మనము శరీరముతో మనము బలహీనంగా ఉన్నప్పటికీ, పాపములో మనము పరిగెడుతున్నప్పటికీ ఆత్మ మూలుగులతో పరమతన్ని యొద్ద మన పక్షమున ప్రార్థన విజ్ఞాపనలు చేస్తుంది. మనము గమనించినట్టయితే మనము ప్రార్థించినప్పుడు వచ్చేటువంటి మాటలు ఉచ్చరింప శక్యం, అంటే మన దినచర్యలో మనము వాడబాడని ఒక అమూల్యమైనటువంటి మాటలు ఆ ప్రార్థనలో మనము మాట్లాడుతూ ఉంటున్నాము. కాబట్టి ఆ మాటలు మనలో ఉన్నటువంటి మాటలు కావు, మన ప్రవర్తనలో ఉన్నటువంటి మాటలు కావు. ఆ ఆత్మ పరిశుద్ధాత్మతో సహవాసము కలిగి ఉండి ఆ పరిశుద్ధాత్మ చేత ఆ ఉచ్చరింప శక్యము కానీ పరిశుద్ధమైనటువంటి ఆ మాటలను మన పక్షమున మన శరీరం యొక్క దోషమును క్షమించడానికి, మనల్ని మన్నించడానికి ఆ ఆత్మ తానే మూలుగులతో ఉచ్చరింప శక్యము కాని మధురమైన మాటలతో పరిశుద్ధమైనటువంటి మాటలతో ఆ పరమతండ్రి దగ్గర ప్రార్థన చేస్తుంది సుమా. ఆ ప్రార్థనా జీవితము ఏ విధంగా ఉందో మన యొక్క నిత్య జీవములో కూడా మన జీవితాన్ని మలుచుకొని ఆ విధంగా మనము ప్రవర్తించినప్పుడు సర్వోన్నతుని యొక్క ఆత్మ మనలో నిలిచి మన శరీరాలను కట్టడి చేస్తుంది సుమా. అంటే మూలుగులతో అంటే శరీరానికి ఆత్మకు కలిగినటువంటి వైరము. శరీరము ఎప్పుడైతే ఆత్మను డామినేట్ చేస్తుందో అది పాపపు ఆత్మచేత నడిపించబడిన శరీరము మన ఆత్మను మలినము చేస్తుంది సుమా. ఎప్పుడైతే ఈ శరీరాన్ని మనము నలగగొట్టుకొని పరమతండ్రికి దాసులుగా అప్పగించబడి వాక్యానికి లోబడి ధర్మశాస్త్రానికి లోబడి ఆయన చిత్తానికి లోబడి ఆయన ప్రేమకు లోబడి ఆయన మాట వింటే మన శరీరాత్మ దేహములను పరమతండ్రికి సాధనములుగా ఆత్మకు మనము మన శరీరాన్ని అప్పగించుకున్నప్పుడు అప్పుడు ఆ ఆత్మ మన పక్షమున మన అవసరముల నిమిత్తము తానే విజ్ఞాపనలు చేస్తుంది సుమా. ఎందుకంటే మూలుగులతో అంటే విశ్వాసి ఉచ్చరించేటువంటి మాటలు ఎప్పుడు వస్తాయంటే అది పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు అలాంటి మాటలు మనము పలుకుతూ ఉంటాము. కాబట్టి మనము శరీరాన్ని ఎంత మట్టుకు మనము నలగగొట్టుకుంటున్నాము, శరీర క్రియలు ఎంత మట్టుకు మనము విడుదల పొందుతున్నాము
పరీక్షించుకుందాం. గలితీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16-17. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇది ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నది. పరమతానికి స్తోత్రం. హల్లెలూయా. సో మనిషికి శత్రువు ఎవరు? ఆ మనిషిలో ఉన్నటువంటి శరీరమే. ఆ శరీర భాగాలే మనకు శత్రుత్వము, మనకు విరోధి అయి ఆ ఆత్మచేత నడిపించబడుతున్నటువంటి మనము ఆ మాట వినకుండా మనకు విరుద్ధముగా, మనకు ఆత్మకు ఆయాసము కలిగేటువంటి విధముగా మనం కార్యాలు జరిగిస్తూ ఉన్నాము. ఆ కార్యాలు ఎలాంటివంటే పాపముచ్చో నిండి ఉన్నటువంటి శరీరము యొక్క క్రియల ద్వారా మనము ఆత్మను ఆర్పివేస్తున్నాము సుమా. అట్టి ఆర్పివేసేటువంటి విశ్వాసి జీవితములో శరీరం యొక్క స్వభావాన్ని, అంటే శరీర స్వభావము అంటే పాపపు కోరికలను చంపివేసి పరిశుద్ధాత్మ మధ్య నిరంతరమైనటువంటి సన్నిధిలో ఆయన దాసులమై ఆయనను ప్రార్థనా విజ్ఞాపనలతో నిత్యము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దినములు గడిపినప్పుడు, వారములు గడిపినప్పుడు, సంవత్సరములు గడిపినప్పుడు ఆయన రాకడ సమయములో మనము ఎత్తబడేటువంటి గుంపులో ఉంటామనేటువంటి నిరీక్షణ మనకు కలుగుతుంది సుమా. ఒకే ఆత్మ మనలో పనిచేయాలి సుమా. ఆత్మ శరీరము రెండు ఆధిపత్యము వహిస్తే ఆ ఆధిపత్య పోరులో శరీరము పైచేయి అయితే ఆ పైచేయి ఉన్నటువంటి శరీరము మనల్ని పాతాళంలోకి పడవేస్తుంది సుమా. ఎప్పుడైతే ఆ ఆత్మ హెచ్చించి శరీరము తగ్గి శరీరము ఆత్మకు లోబడి ఆత్మానుసారముగా తనను కంట్రోల్ చేసుకొని జీవించినప్పుడు ఈ ఆత్మ మనల్ని పరలోకములో చేరుస్తుంది సుమా. కాబట్టి మనము పాతాళంలోకి వెళ్ళాలా, పరలోకములో ఆయన సన్నిధిలో చేరాలో మనకు మనమే పరీక్షించుకుందాం. ఎందుకంటే ఈ ఆత్మకు శరీరానికి మధ్య ఆధ్యాత్మికమైనటువంటి యుద్ధము జరుగుతుంది. ప్రతి విషయములో సబ్బాత్ వచ్చిందంటే, టైం వచ్చిందంటే ఆత్మ ప్రేరేపిస్తుంటుంది. ప్రేరేపిస్తున్నప్పుడు సమయానికి రావాలని ఆత్మ ప్రేరేపిస్తే మన శరీరం ఏం చేస్తుందంటే, స్త్రీలైతే ఇంట్లో ఆ పని ఈ పని చేస్తూ సమయాన్ని వృధాగా వ్యర్థం చేస్తున్నారు. అదే పురుషులైతే ఏ ఫోన్లలోనో లేకుంటే ఎవరితోనో కాకమ్మ ముచ్చట్లు మాట్లాడి అటు ఇరుగు పొరుగు వాళ్ళతో సంభాషణ చేస్తూ ఈ సమయం యొక్క విలువ, ఈ పరిశుద్ధమైనటువంటి పండుగ యొక్క విలువ, ఈ విశ్రాంతి దినం యొక్క విలువ ఆ ఆత్మ మనకు బోధించినప్పుడు ఆ బోధను తృణీకరించి మనము నిర్లక్ష్యముగా ఈ దినాన్ని మనం పాటిస్తున్నామే, అది హేయము సుమా. అది మనల్ని పాపములోకి నడిపిస్తుంది సుమా. ఎందుకంటే మన దైనందినటువంటి జీవితంలో మన ఆలోచనలు, మన కోరికలు ఏ విధంగా ఉన్నాయో చూసుకోవాలి. మన ఆలోచనలు, మన విధానము, మన ప్రణాళిక శరీరాన్ని మెప్పించే విధముగా ఉందా, ఆత్మను మెప్పించే విధంగా ఉందా పరీక్షించుకున్నప్పుడే పరిశుద్ధాత్మ మనలో సహవాసం చేస్తుంది సుమా. పరిశుద్ధాత్మకు లోబడి శరీరాన్ని అణిచివేసుకొని పరమతండ్రి ఎదుట వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ వాక్యానుసారమైనటువంటి జీవితము మన జీవితంలో కొనసాగించినప్పుడు పరలోకపు తండ్రి ఆయన ఆకాశమందు మనల్ని చూసి సంతోషిస్తాడు, మనతో సహవాసం చేస్తాడు, మనల్ని ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెడతాడు, మనల్ని అత్యున్నతమైనటువంటి కిరీటము చేత మనల్ని అలంకరిస్తున్నాడు సుమ. పరమతనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆత్మ శరీరము అనేది నిప్పు నీరు లాంటిది. ఈ నిప్పుకు నీరుకు ఎప్పుడూ
కలయిక ఉండదు సుమ, ఎప్పటికీ వైరమే. అలాగే చీకటి వెలుగు లాంటి ఈ శరీరము ఆత్మ పోరాటము చేస్తున్నటువంటి సమయంలో మనము లోకానికి విధేయత చూపితే శరీరానికి విధేయత చూపిన వారం అవుతాము. శరీరానికి విధేయం చూపితే ఈ భూమి పాతాళములోకి మనం వెళ్ళడానికి మనల్ని మనమే సిద్ధపరచుకుంటున్నాము సుమ. ఎప్పుడైతే ఈ శరీరేచ్ఛలను విడిచిపెట్టి పాపపు తలంపుల నుంచి విడుదల పొంది పరిశుద్ధమైనటువంటి జీవితము కొనసాగించాలని ప్రతినిత్యము ప్రార్థన విజ్ఞాపనల చేత వాక్యపు వెలుగులో మనల్ని మనము సరిచేసుకుంటూ మనల్ని అలంకరించుకుంటూ దినదినము మన ఆత్మను శుద్ధి చేసుకుంటే ఆ పరమతన్ని మనలో జీవిస్తాడని మనందరము గ్రహించుకోవాలి సుమ. మొదటి తెస్సలోనికయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3 నుంచి 5 వరకు. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే ఎలోహిం చిత్తము. మీలో ప్రతి వాడును ఎలోహిం ఎరుగని అన్ని జనుల వలె కామాభిలాషందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకునవలెనో అది ఎరియుటయే ఎలోహిం చిత్తము. చాలమ్మ. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే ఎలోహిము యొక్క చిత్తము. మీలో ప్రతి వాడును ఎలోహిమును ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటములను ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే. మనల్ని మనము పరీక్షించుకోవాలి, మనకు మనమే క్వశ్చన్ వేసుకోవాలి. ఆ క్వశ్చన్లో మనకు మనమే జవాబును వెతుక్కోవాలి సుమా. ఎందుకంటే మనం ఎక్కడ తప్పిపోతున్నాము, ఏ విధమైనటువంటి విరుద్ధంగా పరమతండ్రి యొక్క చిత్తానికి విరుద్ధంగా మన ప్రవర్తన ఉంటుంది. మన ప్రవర్తన లోకానుసారంగా ఉంటుందా, పరమతండ్రి ఇష్టానుసారంగా ఉంటుందా? మనల్ని మనము పరీక్షతో నిరీక్షణ కలిగి ఆ సత్యములో మనము నిలబడడానికి, మనల్ని మనము సరిచేసుకోవడానికి మనకు మనమే జవాబుదారీగా ఉండాలి సుమా. మనకు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, మనకు మనమే పరీక్ష చేసుకోవాలి, మనల్ని మనమే శిక్షించుకోవాలి, మనల్ని మనమే ప్రార్థన విజ్ఞాపనల చేత పరమతండ్రి యొక్క పాదాల చెంత కన్నీటి ప్రార్థన రోదన ప్రార్థన చేత మన పాపములను కడిగి వేసుకున్నప్పుడే ఈ పరిశుద్ధాత్మ మనలో దిగి వచ్చి, ఈ పరిశుద్ధాత్మ మనతో సంచారము చేసి, ఈ పరిశుద్ధాత్మ చేత మనము జీవించినప్పుడు మనలో నిత్యము ఆనందము కలుగుతుందని మనందరము గ్రహించాలి. కాబట్టి సర్వోన్నతుని యొక్క కృప, ఆయన కనికరము మన మీద ఉంచి మనని ఒక ఆత్మ మనం ప్రాణం విడిచి మనము పరమతండ్రి సన్నిధిలో చేరినప్పుడు ఆయన తీర్పు దినమున మన శరీరంలో ఉన్నటువంటి మన ఆత్మనే మన యొక్క క్రియలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఆ పరమతండ్రి దగ్గర సాక్ష్యం ఇస్తుంది సుమా. కాబట్టి ఆ సాక్ష్యాన్ని బట్టి మనం ఆత్మానుసారంగా ఆత్మకు లోబడి ఆత్మ చెప్పినట్టు ప్రవర్తించి ఆత్మానుసారమైనటువంటి జీవితం మనం కలిగి ఉంటే మనలో ప్రవేశించినటువంటి ఆత్మ మళ్ళీ మనం విడిచిపెట్టి ఆ పరమతండ్రి సన్నిధిలోకి వెళ్ళినప్పుడు మన గురించి గొప్ప సాక్ష్యము ఆ పరమతండ్రి దగ్గర చెప్పబడుతుంది. అప్పుడు ఆ మన గురించి చెప్పిన గొప్ప సాక్ష్యాన్ని బట్టి ఆ పరమతండ్రి ఆ జీవ గ్రంథంలో మన పేర్లు లిఖించుకుంటాడు సుమా. కాబట్టి ఆ జీవ గ్రంథములో లిఖించుకోవడానికి ఎందరము మనము ప్రయాసపడుతున్నాము, ఎందరము మనము ప్రయత్నిస్తున్నాము, ఎందరము మనము ఆ రకంగా మనల్ని మనము నలగగొట్టుకుంటున్నాము. పరీక్షించుకుందాము. 1 పేతురు 2వ అధ్యాయము 11-12. ప్రియులారా,
ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున ఎలోహిమును మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. కాబట్టి మనము చేసినటువంటి క్రియలను బట్టి అన్యజనుల ఎదుట మనము దూషించబడుతున్నాము, వెలివేయబడుతున్నాము, నిందించబడుతున్నాము, అవమానము పొందుకుంటున్నాము. అయితే ఎప్పుడైతే మనము పరిశుద్ధాత్మను పొందుకున్నామో వాటన్నిటి నుంచి మనము దూరముగా పారిపోయి శరీరాశలను జీవపు డంబములన్నింటినీ విసర్జించి వాటిని కాల్చివేసి మన హృదయములో నుంచి తీసివేసుకొని పరిశుద్ధాత్మ ప్రకారము మన జీవితాలను సరిచేసుకున్నప్పుడు ఎక్కడైతే మనము నిందలు పొందామో, ఎక్కడైతే మనము అవమానాలు పొందామో, ఎక్కడైతే మనము దూషించబడ్డామో అక్కడే పరమ తండ్రి యొక్క నామము మహిమపరచబడుతుంది. ఆ మన యొక్క నీతి క్రియలను బట్టి ఆ సర్వోన్నతుడు మహిమపరచబడతాడు. అప్పుడు వారందరూ నిజమైన సర్వశక్తుడని అన్యజనులు కూడా తెలుసుకోవడానికి మన యొక్క ప్రవర్తన ఒక ఉదాహరణగా ఉంది సుమా. మన ప్రవర్తన సరిగా ఉంటే అనేకులను మనము రక్షణలోకి నడిపించగలము. మన యొక్క ప్రవర్తనే సరిగా లేకుంటే అనేకులను మనము సత్యము నుంచి తొలగించడానికి కారకులుగా ఉంటాము సుమా. కాబట్టి మనందరము ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి జీవితము జీవించడానికి, ఆయన యొక్క సన్నిధిలో మనము కూడి నిలబడడానికి, ఆ మన దినములు గడపడానికి మనము ఏ విధమైనటువంటి ప్రయత్నము కలిగి ఉన్నాము వాక్యము చేత మనము పరీక్షించుకుందాము. ఆయన ఒక గొప్ప ప్రణాళిక కలిగి మనల్ని పంపించాడు. శరీరం అయితే మట్టి శరీరము. ఈ మట్టి శరీరంలో ఆయన మహిమైశ్వర్యం అనేటువంటి ఆయన ఆత్మ పంపాడు. ఆ పంపినటువంటి ఆత్మ పరిశుద్ధాత్మ చేత పంపబడినటువంటి ఆ ఆత్మను ఎంత మట్టుకు మనము దానిని గౌరవిస్తున్నాము, ఆ ఆత్మను ఎంత మట్టుకు మనం విలువనిస్తున్నాము, ఆ ఆత్మ చెప్పినట్టు ఎంత మట్టుకు మనం నడుచుకుంటున్నాము, ఆ ఆత్మకు ఎంత మట్టుకు మనము విలువనిస్తున్నాము పరీక్షించుకుందాము. వాక్యము చదివి విడిచిపెడితే కాదు సుమా, పండుగలు ఆచరించి వెళ్ళిపోతే కాదు సుమా, పరిశుద్ధ విశ్రాంతి దినం వచ్చి దినం అయిపోగానే మళ్ళీ లోకములో పడి ఈ పరిశుద్ధ దినం యొక్క ప్రత్యేకతను మర్చిపోతే కాదు సుమా. దినదినము ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత, వాక్యము, ఈ 4 మన దినచర్యలో అలవాటు చేసుకుంటే దినదినము మన శరీరము మనకు ఆత్మకు లోబడుతుంది. శరీర క్రియలు అణిచివేయబడతాయి. శరీర క్రియలన్నిటినీ దూరము చేసుకోగలుగుతాము. అప్పుడే మనము ఆయన వాక్యానికి విధేయులమవుతాము, ఆయన సత్యానికి విధేయులమవుతాము, ఆయన నీతికి దాసులమవుతాము, ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి మనము పాత్రలమవుతాము సుమ. పరమ తండ్రికి స్తోత్రం. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి
కాబట్టి సహోదరులారా సహోదరులారా పరిశుద్ధమును ఎలోహింకి అనుకూలమునైన ఎలోహిముకు అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని ఎలోహిము వాత్సల్యమును బట్టి మిమ్మలను బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. చాలా. సో ఎలోహిం పిల్లలారా, పరిశుద్ధమును ఎలోహింకు అనుకూలమైన సజీవ యాగముగా, అంటే మన శరీరం యొక్క అవయవాలను పరమతండ్రికి అనుకూలంగా మలుచుకోవాలి, పరమతండ్రి చిత్తానికి అనుకూలంగా మలుచుకోవాలి. పరమతండ్రికి వ్యతిరేకంగా మనం ప్రవర్తించకూడదు, పరమతండ్రి చిత్తానికి అవిధేయులముగా మనం ఉండకూడదు. ఆత్మ ఏం చేస్తుందంటే, ప్రేమించమంటే శరీరం ఏం చేస్తుంది? కోపగించుకుంటుంది. ఆత్మ దీర్ఘశాంతం వహించమంటే శరీరం ఏం చేస్తుంది? చెడు మాటలు పలుకుతుంది. దుష్టత్వము, దుర్మార్గత శరీరము కలిగి దానిని అభ్యాసం చేసుకొని శరీరాన్ని, ఆత్మను నలగగొడుతుంది. కానీ ప్రేమ, సంతోషము, సమాధానము, నెమ్మలముగా ఆ ఆత్మ మనల్ని నడిపించాలని మనము అభ్యాసం చేసుకుంటే, ప్రేమ కలిగి ఉంటే, సమాధానముతో ఉంటే మనల్ని మనము రక్షించుకుంటాము. అనేకులను కూడా రక్షణలోకి రావడానికి మన యొక్క ప్రవర్తన ఒక పాత్రగా, ఒక సువార్తగా నిలబడుతుందని మనందరం గ్రహించాలి సుమ. ఇక ఎందుకు మనము సజీవ యాగముగా మనము పరమతండ్రికి సమర్పించుకోవాలి అని చెప్తున్నాడంటే, 2వ వచనం చదవము. ఇదే 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న ఎలోహిము చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఇందులో చాలా డెఫినేషన్ ఉంది. పరమతండ్రి యొక్క ప్రణాళిక చాలా ఉంది. ఈ రూపాంతరం పొందుకోవడానికి చాలా కష్టము, చాలా ప్రయాసపడి మనము దానిని పొందుకోవడానికి దినదినము మనము నలగగొంటుకుంటేనే కానీ మనము రూపాంతరము పొందలేము సుమ. రూపాంతరం అంటే సర్వోన్నతుని యొక్క చిత్తాన్ని జరిగించడము, ప్రేమించడము, భక్తిగా జీవించడము, స్తుతించడము, పవిత్రత కలిగి జీవించడము. వీటన్నింటినీ మనము అభ్యాసం చేసుకోవడానికి ఒక దినము రాదు, ఒక వారంలో రాదు. కాబట్టి దినదినము గడిచిన కాలమంతా విడిచిపెట్టి ఒక్కొక్క పండుగలో ఏ ఉద్దేశము చేతనైతే ఆ పండుగలు మనకు అప్పగించాడో ఆ పండుగ యొక్క మర్మాలు మనము తెలుసుకొని ఆ దాని ప్రకారము మనల్ని దినదినము పరీక్షించుకొని మన విశ్వాసతను కాపాడుకుంటూ, మన భక్తిని కాపాడుకుంటూ, ప్రేమతో కలిగి జీవిస్తూ, భక్తిగా జీవిస్తూ, నిత్యము ఆయన సన్నిధిలో వాక్యము చదువుతూ, ధ్యానిస్తూ, స్తుతిస్తూ పరిశుద్ధతను, పవిత్రతను మనము కాపాడుకున్నప్పుడే మనము నిత్య జీవములో ప్రవేశిస్తాము సుమ. పవిత్రంగా బ్రతకాలని ఆశించడంలో మనము ఎక్కడ తప్పిపోతున్నాము అంటే, మనలో ప్రార్థన, లోకానుసారమైనటువంటి పాపముల నుంచి విడుదల పొందక ప్రార్థన చేస్తున్నాము. ప్రార్థన చేస్తున్నప్పుడు మనకే దోషారోపణ చేస్తుంది. నిజముగా మనం ఆత్మచేత నడిపించబడి ఈ ప్రార్థనను సమయం గడుపుతున్నామా, లేక శరీరం యొక్క బలహీనత చేత ఈడవబడుతున్నామా మనకే తెలుస్తుంది సుమ. ఎప్పుడైతే మనం ఆత్మచేత మనం ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థన పరిశుద్ధత కలిగి మన యొక్క క్షేమము కోసము ఆ ప్రార్థన విజ్ఞాపన చేస్తుంది. శరీరం యొక్క మూలలతో అది ఈడవబడినప్పుడు ప్రార్థన ఆ పరమతండ్రి సన్నిధిలో చేరకుండా ఈ పాపము అనేటువంటి గోడ,
ఈ ప్రార్థన మధ్యలో అడ్డుగోడగా నిలిచి ఆ ప్రార్థన మనకే తిరిగి వచ్చేలాగా, తద్వారా మన శిక్ష మనమే భరించేటువంటి విధంగా చేస్తుంది సుమ. కాబట్టి రూపాంతరము పొందాలి. ఏదో మామూలుగా మారితే సరిపోదు సుమ. పూర్తిగా ఏ ఏ క్రియలు విరుద్ధమైనయో, ఏ విషయంలో మనము ఆయనకు విరుద్ధంగా ఉన్నామో, ఏ ఏ విషయాల్లో మనము ఆయనకు ఆయాసకరంగా ఉన్నామో, ఏ విషయంలో మనము ఆత్మను మనము ఘోషిస్తున్నామో, మనము ఆత్మను ఆయాసపరుస్తున్నామో, వాటన్నిటి నుంచి విడుదల పొంది వాక్యానుసారముగా, ఆయన చిత్తానుసారముగా మనము నడుచుకున్నప్పుడే నిజమైనటువంటి రూపాంతరము మనలో కలుగుతుంది. రూపాంతరము పొందడము అంటే మనము జక్కయ్య యొక్క జీవితం మనం చూస్తాము. తను పాపములో ఉన్నప్పుడు, తను ట్యాక్స్ కలెక్టర్గా ఉన్నప్పుడు ప్రజలందరినీ హింసించాడు. అన్యాయపు ట్యాక్స్ వేసి ఒకటికి రెండంతలుగా అన్యాయంగా ఆ ధనాన్ని సమకూర్చుకొని ధనవంతుడుగా ఎదిగాడు. ఒకానొక దినమున సర్వోన్నతుడైనటువంటి యాషువా మెస్సయ్య గ్రహించి అతడు వస్తున్నాడని తెలిసి ఆయన వైపు అతని వైపు చూస్తే చాలు అని ఒక చిన్న కోరికతో వచ్చి, తను పొట్టివాడైనందున తనను ఈ జనాలలో గుంపులో నేను చూడగలుగుతానో లేను అని పరిగెత్తుకొని వచ్చి మేడి చెట్టెక్కి ఆ యాషువా రాకడ కోసము చూస్తున్నప్పుడు ఆ యాషువా వస్తున్నాడు. అయితే యాషువాను జక్కయ్య చూడాలని ఆశపడ్డాడు. కానీ జక్కయ్య కన్నా ముందే యాషువా జక్కయ్య వైపు తిరిగి, జక్కయ్య త్వరగా తిరిగి రమ్ము, ఈ దినమున నేను మీ ఇంటికి రావలసినది. ఎంత భాగ్యము తండ్రి. కాబట్టి నిజమైనటువంటి రూపాంతరము అప్పుడే ఆ జక్కయ్యకు కలిగింది. ఆ జక్కయ్యకు కలిగినటువంటి ఆ రూపాంతరాన్ని బట్టి ఆ పరమతండ్రి అతన్ని ప్రేమించి, అతని పేరు పెట్టి పిలిచి, అతని చేర్చుకొని అతని గృహములో చేరి నూతన జీవితం ఆయనకిచ్చాడు. అలాగే ఈ పెంతెకోస్తు దినమున మన మధ్యలో చేరి మన పేరు పెట్టి పిలిచి మన మీద కుమ్మరించిన పరిశుద్ధాత్మ చేత మనము నింపబడినటువంటి మనము ఈ దినము నుంచి మనము వాక్యానుసారముగా, ఆత్మానుసారముగా, శరీరానుసారంగా విడిచిపెట్టి ఆత్మానుసారంగా మనం జీవించినప్పుడు పరిశుద్ధాత్మ మనల్ని ఆవరిస్తుంది. పరమతండ్రి మనలో జీవిస్తాడు. సర్వోన్నతుని యొక్క కృప మన మీద ఉంటుంది సుమ. ఇక రెండవది రూపాంతరము అంటే మనిషి యొక్క జీవితము ఒక గొంగలి పురుగు లాంటిది. ఈ గొంగలి పురుగు ఏం చేస్తుందంటే, గుడ్డు నుండి గొంగలి పురుగు పుట్టిన తర్వాత అది ఆకులు తింటూ మన్ను తింటూ పాకుతూ ఉంటుంది. అది పరిగెత్తలేదు, నెమ్మదిగా నడుస్తూ ఉంటుంది. అది పరిగెత్తడానికి దానికి శరీరం సహకరించదు. సో అలాంటి సమయంలో ఆ గొంగలి పురుగు ఒక ఆలోచన వస్తుంది. సో తన ముందు ఎందరో పరిగెత్తుతున్నారు, ఎగురుతున్నారు, దుంకుతున్నారు, నేను ఒక్కడనే ఎందుకు ఇంతగా నేను పాకుతూ మెల్లమెల్లగా నడుస్తున్నాను అని తను రూపాంతరం పొందాలని ఆలోచన తనకు కలుగుతుంది. ఎప్పుడైతే ఆ ఆలోచన కలుగుతుందో తను నిర్ణయించుకుంటుంది, ఇక నాకు ఈ శరీరం వద్దు. ఆ పరమతండ్రి దగ్గర నేను ప్రార్థించినప్పుడు ఆ పరమతండ్రి దగ్గరనే నేను పోరాడుతా, నాకు ఈ శరీరం వద్దు అని ఆయన దగ్గర విన్నవించుకుంటా అని ఒక నిశ్చయానికి వస్తుంది. ఆ వచ్చిన తర్వాత ఒక గూడు కట్టుకుంటుంది. ఆ గూడు దేంతో కట్టుకుంటుంది? ఆకులతో కాదు, కొమ్మలతో కాదు, పుల్లలతో కాదు, తీగలతో కాదు. తన లాలాజలము చేత ఆ గూడును నిర్మించుకొని ఆ గూడులోకి వెళ్ళి
21 రోజు తను బయటకు రాకుండా, ఆహారము లేకుండా ఆ 21 రోజు గడుపుతూ ఉంటుంది ఆ గుహలో, ఆ గూడులో. తను ఏర్పాటు చేసుకున్నటువంటి గూడులో 21 రోజు ఆహారము లేకుండా, బయట ప్రపంచం చూడకుండా ఆ గుహలో ఉండినప్పుడు 21 రోజు జరిగిన తర్వాత మెల్లమెల్లగా ఆ గూడు వికసించి ఈ మట్టితో నింపబడినటువంటి ఈ శరీరము శిథిలమైపోయి మాయా శరీరమైనటువంటి అందమైన ఒక చీతాకొక చిలుక భూమి మీద పాకేటువంటి ఈ శరీరము విడిచిపెట్టి అంతరిక్షములోకి పరిగెత్తే ఒక అందమైన చిలుక జీవితము పొందుకుంటుంది. సో మనము కూడా ఆ విధంగా మనము రూపాంతరం పొందడమే పరమతండ్రి యొక్క ప్రణాళిక. కాబట్టి మనము పాపములో జీవించాము, పాపములో నడుస్తున్నాము. ఎంతవరకు ఈ పాపాన్ని మనం కొనసాగిస్తాము? ఒకానొక దినమున మనకు మనమే ఒక పాయింట్ అనేది రావాలి. ఎందుకు ఈ జీవితంలో మనము సాధించింది ఏమిటి? ఇలాంటి జీవితం వల్ల మనం పొందినటువంటి ప్రయోజనం ఏమిటి? ఈ జీవితం ద్వారా మనల్ని ఏ విధంగా మనం పరమతండ్రిని ఎంత మట్టుకు మనము సంతోషపరుస్తున్నాము? మనము జీవించినటువంటి జీవితానికి ప్రతిఫలము ఎంత మట్టుకు మనం పొందుకుంటున్నాము? ఈ జీవితము ద్వారా మనకు మన పిల్లలకు ఏ విధమైనటువంటి ఆశీర్వాదాన్ని మనము తెచ్చిపెడుతున్నాము? ఒకానొక దినమున మనం పరీక్షించుకొని ఆ విధముగా ప్రయాసపడితే ఆ పరమతండ్రి గొంగలి పురుకు ఏ విధముగా అందమైనటువంటి చీతాకొలకు జీవితం ఇచ్చాడో అలాగే ఈ మత్స్యమైనటువంటి ఈ శరీరము విడిచిపెట్టి మనము పాపము నుంచి విడుదల పొంది పరిశుద్ధతను స్వతంత్రించుకొని ప్రార్థన విజ్ఞాపనల చేత ఆయనలో పరిశుద్ధమైనటువంటి జీవితము, పవిత్రమైన జీవితము జీవించినప్పుడు చీతాకొక చిలుక వలె అమర్త్యతను ధరించుకొని శాశ్వత కాలము ఆయన మనల్ని భూమికి ఆకాశానికి వెళ్ళి వచ్చేటువంటి ధన్యత మనకు అనుగ్రహించబోతున్నాడు సుమ. కాబట్టి ఈ విధంగా మనము ప్రయత్నించినప్పుడే మన విశ్వాస యాత్ర సుగమమవుతుంది, దానికి ప్రయోజనం కలుగుతుంది. కాబట్టి మన విశ్వాస యాత్రలో నామకార్థంగా మనముంటే అన్యజనుల కన్నా భయంకరమైనటువంటి శిక్ష మనకే వస్తుంది సుమ. ఆ శిక్ష వచ్చినప్పుడు, ఆ ఉగ్రత వచ్చినప్పుడు మొట్టమొదట ఎక్కడి నుంచి ఆరంభమవుతుంది? యాషువాను ధరించిన భక్తిహీనుల గృహముల నుంచే ఆ శిక్ష ఆరంభమవుతుంది సుమ. కాబట్టి మనందరము ఏదో నామకార్థంగా పండుగలు ఆచరించడం కాకుండా ప్రతి పండుగలో మనలో మార్పు కలిగి రావాలి. మనలో మార్పు మనం చూడాలి. మన మార్పును గురించి మన ఆత్మ మనకు సాక్ష్యం చెప్పాలి. మన సిక్స్త్ సెన్స్ అనేది ఆత్మ, అది మనకు జవాబుదారీగా మనం ఉండాలి సుమ. అప్పుడే ఆ జవాబుదారుతనం ద్వారా పరిశుద్ధాత్మ మనలో ప్రవేశించినప్పుడు ఆ యాషువా రాకడలో మన గురించి గొప్ప సాక్ష్యము ఆ పరమతండ్రి దగ్గర చెప్పబడుతుంది. అప్పుడు మనము ఆయన రాజ్యానికి, ఆయన నీతికి దాసులమై, ఆయన నిత్య జీవములో మనం వారసులమై, ఆయనతో మనము ఆయన పిల్లలుగా మనల్ని తన రెక్కల చాటున భద్రపరిచి నిత్యము ఆయన స్తుతించేటువంటి గొప్ప భాగ్యం మనకు అనుగ్రహించబోచున్నాడు. కాబట్టి అట్టి ప్రయాసము, అట్టి ప్రయత్నము, అట్టి సాధన చేత మనము రూపాంతరము పొంది ఈ రూపాంతరము దిశగా మన శరీరాన్ని మలుచుకొని నీతికి సాధనముగా అలవరుచుకొని పరిశుద్ధతను స్వతంత్రించుకొని పరిపక్వత పొంది పాపమును విడిచిపెట్టి మనము నీతికి దాసులముగా ఉండినప్పుడే మనము దీనిని సాధించుకోగలుగుతాము. ఆ విధంగా పరమతని మనందరినీ నడిపించి ఆయన రాజ్యంలో చేర్చుకొనుగాక. పరమతండ్రి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.